హాయ్ ఆల్. ఇప్పుడు ఏజెస్ పైన ఒక ప్రాబ్లం చూసుకున్నాము. ఏబి వయసుల మొత్తం 40 సంవత్సరాలు. వారి వయసుల మధ్య నిష్పత్తి 5:3 అయినా 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? అయితే ఇక్కడ ఏబి వయసుల మొత్తం ఎంత ఇచ్చారు? 40 సంవత్సరాలు ఇచ్చారు. A:B నిష్పత్తి ఎంత ఇచ్చారు? ఇక్కడ 5:3 ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి. ఇప్పుడు ఏ వయసుని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యొక్క వాల్యూ ఎంత ఉంది? 5 బై టోటల్ 5 + 3 ఎంత? 8 ఇంటూ టోటల్ వయసు. వారిద్దరి వయసు ఎంత ఇచ్చారు? 40 years. 8 1 8 5 5 5 25. ఏది? ఇప్పుడు బీది ఫైండ్ అవుట్ చేద్దాం. బి యొక్క వాల్యూ వచ్చేసి 3. టోటల్ ఎంత? 8 ఇంటూ ఇక్కడ ఏబి వయసుల మొత్తం ఎంత ఇచ్చారు? 40 సంవత్సరాలు. 8 5 40. సో 3 × 5 = 15. ఇప్పుడు ఏ వయసు 25, బి వయసు 15. ఇక్కడ ఏమడిగారు? 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? ఆఫ్టర్ 5 years. 5 years ఏ యొక్క వయసు ఆఫ్టర్ 5 years తర్వాత ఎంత ఉంటుంది? 25 + 5 ఆఫ్టర్ 5 = 30 years వచ్చేసి ఏకి. బీది వచ్చేసి 15 + 5 = 20 years. ఇప్పుడు 30 నిష్పత్తి అడిగారు కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవాలి. అప్పుడు 10 టేబుల్లో పోతుంది కదా, ఇది 2. 10 3s 10 2s 3:2. అలా కాకుండా ఇక్కడ 0ని ఇక్కడ 0ని క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది 3:2. ఏబీల యొక్క నిష్పత్తి 3:2. ఏబీల యొక్క నిష్పత్తి ఆఫ్టర్ 5 years తర్వాత. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్.